వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. అడగాల్సిన ప్రశ్న స్పీకర్ సార్ ఒక్క నిమిషం. హరీష్ రావు గారు ఒక నిమిషం వినండి. నేను చెప్పని మళ్ళీ నువ్వేం చెప్తారు సార్ చెప్తావు. అదే వారు మాట్లాడిన తర్వాత మీకు మళ్ళీ టైం ఇస్తాల్సిన అవసరం ఉంది. గౌరవ సభ్యులు దయాకర్ రావు గారు మాట్లాడుతూ మేము డాక్రా రుణాలు మాఫీ చేసినామని చెప్పారు. అంటే మేము పక్క రాష్ట్రంలో చేసినామని చెప్తున్నారు. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో ప్రతి ఒక్కదాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అధ్యక్ష, ఆ రోజు వీళ్ళు ఏం చెప్పిన అధ్యక్ష అంటే ఎన్నికల్లో డాక్రా మహిళలకు మీరు అప్పులు కట్టడం మానేయండి, మేము వస్తున్నాం, మొత్తం డబ్బులన్నీ కూడా మా ప్రభుత్వమే కట్టది అని చెప్పింది అధ్యక్ష. మేము పత్రికల్లో చూసాం అధ్యక్ష, 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి గ్రూపు ఈ రోజు 1,50,000 2 లక్షల రూపాయలు అప్పులై మిత్తిలైపోయి 6.5-7 లక్షల రూపాయలు అయినాయి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఇవాళ మాట తప్పి కేవలం డాక్రా గ్రూప్ కు 1,00,000 రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి ప్రభుత్వం అది కూడా ఇంతవరకు చేయలేదు అధ్యక్ష. డాక్రా గ్రూపులన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లబోదిబోమని మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మిత్తిలు మీద పడ్డాయి అధ్యక్ష. వీళ్ళ మాట నమ్మి కట్టడానికి అసలు మాఫీ ఏమో కదా, ఇలా మిత్తిలు మీద పడ్డటువంటి పరిస్థితి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అయితే రైతు విషయంలో కూడా అధ్యక్ష, ఈ రోజుకు మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి టాప్ ప్రియారిటీలో తగ్గించుకోనైనా రైతును మొట్టమొదలు కాపాడుకోవాలని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసింది అధ్యక్ష. ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు 8,500,000 కోట్లకు పైగా కొత్త రుణాలను రైతులకు ఇప్పించినాం అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రైతుకైనా కొత్త రుణం ఇచ్చిందా అధ్యక్ష? ఇంతవరకు అసలు రుణమాఫీ అమలు ప్రక్రియ ప్రారంభమైందా అధ్యక్ష? వాస్తవాలు చెప్పండి. మీరు మమ్మల్ని అడగండి, డెఫినెట్ గా మేము సమాధానం చెప్తాం. కానీ అక్కడ జరగండి జరుగుతున్నట్టుగా చెప్తే రికార్డు సరిచేయడం కోసం మాత్రమే నేను మీ ద్వారా ఈ అవకాశం తీసుకున్న అధ్యక్ష, వేరే ఉద్దేశం లేదు. మధ్యలో తీసుకుంటారు సార్, నా డిస్టర్బ్ ఇప్పటికి 20 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను ఒక్క నిమిషం సార్, నువ్వు మొదటికి వచ్చాను కాబట్టి మమ్మల్ని నేను ఒక్క రిక్వెస్ట్ చెప్పాను సార్. నేను బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకో రాష్ట్రం ఎత్తింది నేను కాదు సార్, గోవర్ధన్ గారు ఎత్తారు. ఆడ డాక్రా మహిళలే క్లియర్ గా మాఫీకి ఒప్పుకున్నారు, మాఫీ నడుస్తున్నది. రైతులకు కూడా మాఫీ 1,50,000 చేస్తున్నారు. ఒక నిమిషం వినండి. అదే మీరు చెప్పేదానికి ఒప్పుకోకపోతే ఎట్లా మీరు? స్పీకర్ సార్, నేను అడిగింది ఏంటంటే, మీరు ఎన్నికల మేనిఫెస్టో ఇది మీదే, ఎన్నికల మేనిఫెస్టో మీరు ఇచ్చారు. మీరు రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ, రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఈ ఒక నిమిషం, రైతుల రుణమాఫీలో ఎల్టీ లోన్లు ఎందుకు తీసేశారు? దీర్ఘకాలిక లోన్లు ఎందుకు తీశారు? రైతుల రుణం అంటే ఎల్టీ లోన్లు తీయొద్దా? మీరు అల్ల పెట్టలేదు, క్రాప్ లోన్ల వరకు ఇస్తే నేను ఎందుకు పెట్టలే? మీరు పెట్టినప్పుడు హామీ ఇచ్చినప్పుడు ఇది ఉండాలి కదా. మీరు రైతుల రుణమాఫీ అంటే ఎల్టీ లోన్లు తీసుకున్న వాళ్ళు దాదాపు 15,000 కోట్లు ఉన్నాయి. మరి మాఫీ చేస్తారా చేయరా? మీరు ఇచ్చిన మేనిఫెస్టోని అడుగుతున్నాం. అదే తిరిగా గిరిజనేతరులకు ఏం చేస్తారు? వాళ్ళ ఇబ్బంది ఉన్నది, దాని మీద చెప్పండి. కౌలు రైతులకు చెప్పండి, రుణాలకు ఇబ్బంది ఉన్నది, దాన్ని సెట్ చేయమంటున్నాం. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. మినిస్టర్ ఆన్సర్ చేస్తారు. గవర్నర్ గారు నా పేరు తీసుకున్నారు దయాకర్ గారు. సార్, ఒక విషయం మేమేంటంటే, రైతాంగానికి 4,200 కోట్లు 25% రిలీజ్ చేసిన ఇంకా కొన్ని బ్యాంకుల ద్వారా ఇబ్బందులు అవుతున్నాయని మేము చెప్పాం సార్. మేము దానికి ప్రభుత్వం స్పందిస్తా ఉంది. ఎవరైతే బ్యాంకర్స్ ముందుకు రావడం లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలంగాణ